మా గురువు గారు నిజంగా కూడా కరుణా సాగరం అండి ఆయన చెప్పాలంటే. సో మామూలుగా అయితే నేను మామూలుగా 4వ ఏట నుంచి పద్యాలు రాస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా ఒక అరౌండ్ 700 పద్యాలు రాశాను, శ్లోకాలు రాశాను సంస్కృతంలో. సో నాన్నగారికి చాలా ఆసక్తి అయిన వల్ల సంస్కృతంలో నన్ను సంస్కృతం ట్రైనింగ్ ఇస్తూనే ఆయన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కానీ గురువు గారికి నేను ఒక అరౌండ్ 10 months క్రితం బంధువుల పెళ్లిలో కలుసుకున్నానండి నేను. సో అమ్మ అప్పుడు పట్టుకెళ్ళి గురుగారి పాదాల మీద నన్ను పడేశారు అప్పుడు. సో ఆయన కాళ్ళు పట్టుకుని ఒక చిన్న శ్లోకం ఆయనకు సమర్పిస్తే ఆయన నిన్ను సంవత్సరంలో అష్టావధానాలు చేస్తారని అనుగ్రహించి నన్ను శిష్యులాగా స్వీకరించి నన్ను ధన్యురాలని చేశారు. సో అప్పటి నుంచి నాకు ఆయన కష్టపడి అంటే ఆయన లెవెల్ నుంచి నా లెవెల్ వరకు కిందకి దిగి వచ్చి నా కోసం ఆయన బోర్డంత సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు రాత్రి కూడా కూర్చుని నాతో ఒక్కొక్క అంశాన్ని చేయించి చాలా ఇట్స్ వెరీ హార్డ్ టాస్క్ ఆయన చేసింది. ఆయన ఉండేది రాజమండ్రి అండి. ఆన్లైన్ అండి. అంటే నా సౌభాగ్యం వల్ల గురువు గారికి అప్పుడు కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నారు ఆయన. సో అప్పుడు ఆయనకి బాగా ఫ్రీ టైం దొరికినందువల్ల నాకు ఆయన చాలా బాగా శిక్షణ కూడా ఇవ్వగలిగారు. దానివల్లే నేను ఈరోజు అష్టావధానం చేయగలిగానంటే పూర్తిగా ఆయన ఇచ్చిన భిక్ష అండి అది.